కశ్మీర్ను జాతీయ దర్యాప్తు సంస్థ జల్లెడపడుతోంది. జమ్మూ కశ్మీర్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. పహల్గాంలో ఉగ్రవాదుల కాల్పుల ఘటనపై దర్యాప్తు వేగవంతం చేసిన ఎన్ఐఏ ఎక్కడ ఏ చిన్న ఆధారం దొరికినా వదలడం లేదు. ఉగ్రవాదులతో సత్సంబంధాలు కలిగి వారికి సహకరిస్తున్నారనే అనుమానమున్న వారిని ఎన్ఐఏ ప్రశ్నిస్తోంది. ఉగ్రవాదులను పట్టుకోవడానికి సహకరించాలని ఇప్పటికే స్థానికులను ఎన్ఐఏ కోరింది. జమ్మూ కశ్మీర్ పోలీసుల సహకారంతో పహల్గాం ఉగ్రదాడిపై దర్యాప్తు చేస్తోంది. మరోవైపు జమ్మూ పోలీసులు ఇప్పటివరకు 23 మంది ఉగ్రవాద సహచరులపై పీఎస్ఏ చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే జమ్మూ కశ్మీర్ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ 1978 అత్యంత కఠినమైన చట్టంగా అక్కడి పోలీసులు పేర్కొంటున్నారు. జమ్మూ కశ్మీర్లో భద్రత, పబ్లిక్ ఆర్డర్ నిర్వహణకు వ్యతిరేకంగా హానికరంగా ప్రవర్తించకుండా నిరోధించడానికి ఒక వ్యక్తిని నిర్బంధంలోకి తీసుకున్న నిరోధక నిర్బంధ చట్టంగా చెబుతున్నారు. ఈ చట్టం ప్రకారం ఒక వ్యక్తిని విచారణ లేకుండా నిర్బంధించే అధికారం అక్కడి పోలీసులకు ఉంటుంది. మరోవైపు ముంబైలో 2 ఉగ్రవాదులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థకు చెందిన స్లీపర్ మాడ్యూల్తో సంబంధమున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. అబ్దుల్లా ఫయాజ్ షేక్ అలియాస్ డైపర్వాలా, తల్హా ఖాన్లను అరెస్ట్ చేసింది. వీరు 2023లో మహారాష్ట్రలోని పూణేలో ఐఈడీ తయారీ పరీక్షలకు సంబంధించిన కేసులో నిందితులుగా ఉన్నారు. 2 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఈ 2 ఇండోనేషియా రాజధాని జకార్తాలో తలదాచుకుంటున్నట్లు సమాచారం అందుకున్న ఎన్ఐఏ బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ సాయంతో అరెస్ట్ చేసింది.